గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మహి యాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, సో 7 గ్రూప్ 1 కేసెస్ను ఈరోజు వింటారనేసి సో ఇక్కడ మనకు ఐటమ్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే 53 నుంచి 59 మధ్య, కోర్ట్ నెంబర్ కనుక చూసుకుంటే 35 మధ్య గ్రూప్ 1 కేసు సంబంధించినటువంటి అప్డేట్ రాబోతుందండి. సో నిన్న జరిగినటువంటి వాదనల్లో మరి కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి వాదనలు. సో ఈరోజు ఈ వాదనలు విన్న తర్వాత దీనిపైన ఒక క్లియర్ కట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట. మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ 1 పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే, ఇటు సెలెక్ట్ కాని అయిన అభ్యర్థులు సరే చాలా ఆందోళనకరంగా ఉన్నారండి. సో ఎందుకంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏంటంటే, మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలనేసి వాళ్ళు మొన్నటిదాకా ప్రెస్ మీట్ పెట్టారు. సెలెక్ట్ కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 పైన అక్రమాలు జరిగాయి, దీనికి సంబంధించినటువంటి న్యాయం జరగాలనేసి ఇటు వీళ్ళున్నారు. సో మొత్తానికైతే దాదాపుగా 10-12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఇప్పటికీ కూడా ఆ నోటిఫికేషన్ క్లియర్ చేయలేదండి. అటు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి 2 సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి అవకతవకలలోనే అటు ప్రిలిమినరీ స్టేజ్ నుంచి చూస్తున్నాం. దాదాపుగా ప్రిలిమినరీ స్టేజెస్ 30 కేసెస్ ఉన్నాయండి. హైకోర్టులో 30 కేసెస్, సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు వెళ్ళినవి. మరి నెక్స్ట్ అదే డే ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నదో అదే డేన దీనికి సంబంధించినటువంటి హియరింగ్ కూడా ఉండడం చూసాం. మొత్తానికైతే తెలంగాణ గ్రూప్ 1 అనేది యావత్తు అందరూ చూసేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మరి ఇంతటి రాష్ట్రంలోని అత్యుత్తమైన పోస్టులకు ఇంతఘనంగా అవకతవకలు జరుగుతున్నాయి? మరి తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి టీజీపీఎస్సీకి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? 2 సార్లు రద్దయిందని కూడా తెలిసి కూడా మూడోసారి ఎంత జాగ్రత్తగా దీనిపై ఉండాలి? సో ఒకసారి ఆలోచించాలి మీరు ఖచ్చితంగా. మరి ఈసారి కూడా రద్దయితే మరి ఏమవుతుంది పిల్లల భవిష్యత్తు అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో చూడాలి సార్, ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ 1 అప్డేటెడ్ ఏమవుతుందో అనే ఉత్కంఠభరిత పరిస్థితులు అయితే ఏర్పడింది. గతంలో ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి, అటు ఎవాల్యుయేషన్ ప్రక్రియ అయినా సరే, అటు మనకు కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాల్లో అయినా సరే, ఇట్లా చాలా అంశాలండి. అటు తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేశారనేసి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్క్స్ వేశారనేసి ఇలా ఎన్నో చూసాము. మరి అలాంటి తరుణంలో మరి ఈరోజు గ్రూప్ 1 కేసు మరి ఏం జరుగుతుందా అనేసి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. మరి ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి నిజంగా గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయా? మరి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా? కేవలం అనుమానాలేనా అనేది ఈరోజు హైకోర్టు దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత, అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు, ఇటు టీజీపీఎస్ నుంచి వాదనలు విన్న తర్వాత ఒక క్లియర్ కట్గా విజన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. చూడాలి సార్, ఈరోజు గ్రూప్ 1 కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఏం రాబోతుంది? మరి తుది తీర్పు ఇదే ఉంటుందా, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా అనేది సో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. హియరింగ్ అయితే టుడే ఉంటుంది. ఐటమ్ నెంబర్ 53 నుంచి 59, కోర్ట్ నెంబర్ 35కి ఈరోజు గ్రూప్ 1 కేసెస్ హియరింగ్ ఉన్నది. ఏమవుతుందో సాయంత్రం కల్లా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను తెలియపరుస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.